ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ సోదరా, యేసయ్య పరలోకాన్ని వదులుకొని నీ కోసం వచ్చాడు. పరమ తండ్రినే వదిలి నీకోసం ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నా యేసయ్య కొరకు ఏం వదులుకోగలుగుతున్నావు? లోకాశలను వదులుకోగలుగుతున్నావా? శరీరాశలని వదులుకోగలుగుతున్నావా? ఈ లోకంలో ఉన్న అందచందాలని, అల్లరితో కూడిన ఆట పాటలని వదులుకోగలుగుతున్నావా? మందిరానికైతే వస్తున్నావు, దేవుని పాటలైతే పాడుతున్నావు, వదులుకోవలసిన వాటిని వదులుకోకుండానే జీవిస్తున్నావు. పేరుకే క్రైస్తవుడు కదా, పేరుకే క్రిస్టియన్ కదా, నీ ప్రవర్తనలో క్రిస్టియానిటీ కనపడుతుందా? నీ భక్తిలో క్రైస్తవ్యం కనపడుతుందా? యేసయ్య తన మహిమ రాజ్యాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చాడే, తన ప్రాణాన్ని వదిలేశాడే, తన రక్తాన్ని చిందించాడే. ఈరోజు యేసయ్య కొరకు నువ్వేం వదులుకోగలుగుతున్నావు? నీకు ఇష్టమైన వాటిని వదులుకుంటావా? సినిమాలు, స్నేహాలు, షికారులు, మందు సెంటర్లు వదులుకుంటావా? ప్రియతముడు, ప్రియతముడు, ఓ యవనుడా, ఓ సోదరా, ప్రేమ 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 అనే మాయలో పడి ఎందుకు నీ బ్రతుకుని పాడు చేసుకుంటున్నావు? నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను పెంచి పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులు లక్షలు దారపోసి నిన్ను చదివిస్తున్నారే, ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిస్తున్నారే. నిన్ను అంత గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్న నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో కలలు పెట్టుకున్నారు తెలుసా? ఎన్నో ఆశలు పెంచుకున్నారు తెలుసా? ఏదో అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పిందని, ప్రేమిస్తున్నానని చెప్పిందని, ఆ ప్రేమ అనే మాయలో పడి, ఆ ప్రేమ అనే వలలో పడి నీ చదువును పక్కన పెట్టి, నీ తల్లిదండ్రులను ప్రక్కన పెట్టి, నీ కోసం ప్రాణం అర్పించిన ప్రభువును ప్రక్కన పెట్టి ప్రేమ అనే మాయలో పడి తిరుగుతున్నావా సోదరా? నాశనం అయిపోద్దు సోదరా నీ బ్రతుకు. నువ్వు ప్రేమ అనే మాయలో పడి, నీ చదువులో వెనకబడి నువ్వు ఫెయిల్ అయితే, నీ తల్లిదండ్రులకు అపకీర్తి నువ్వు తెస్తే, నీ తల్లిదండ్రులు గుండెలు ఆగిపోతాయి సోదరా, గుండెలు ఆగిపోతాయి. ప్రియ చెల్లి, యవ్వనంలోకి వచ్చావు, యవ్వన వయసులో ఉన్నావు. ప్రియ చెల్లి, ఓ అన్నగా చెప్తున్నా, ఓ సహోదరుడుగా చెప్తున్నా, నీ మేలు కోరి చెప్తున్నా, నీ కన్యత్వమును కాపాడుకో చెల్లి, నీ పరిశుద్ధతను కాపాడుకో చెల్లి. ఎవడో వచ్చి ప్రేమ ప్రేమ అని చెప్పాడని అదే నిజమైన ప్రేమని, నిన్ను కని పెంచి పెద్దవాళ్ళని చేసిన నీ తల్లిదండ్రులను ప్రేమను మరిచిపోతే ఎలా? వాట్సాప్లో పరిచయం అయ్యాడని, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడని, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ ప్రేమ కాస్త శరీర సంబంధానికి దగ్గరై నీ దేహాన్ని, నీ కన్యత్వమును పాడు చేసుకున్నావా? మోసపోతున్నావా చెల్లే? లేదు లేదు లేదు. నీ కన్యత్వమును కాపాడుకో, నీ దేహాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ బ్రతుకును కాపాడుకో. వాడు ప్రేమిస్తున్నాడని చెప్పింది అది నిజమైన ప్రేమ కాదు, అది ఆకర్షణ. నీ అందచందాలను చూసి వాడు వెంటబడుతున్నాడు, అది నిజమైన ప్రేమ కాదు, అది మోసం. లోపల ఒక మృగం దాగుంది, ఆ మృగం చేతుల పడి నీ బ్రతుకును పాడు చేసుకోకు చెల్లెమ్మా. అన్నా, నువ్వు పెళ్లి చేసుకున్నావన్నా, పిల్లల్ని కన్నావన్నా, ముందు సెంటర్లకు తిరిగి నీ బ్రతుకును పాడు చేసుకోకన్నా
నువ్వు తాగి తాగి ఇంటికి వచ్చి నువ్వు పడిపోతే నీ భార్య నీ పిల్లలు ఏడుస్తున్నారన్నా. నువ్వు సంపాదించిన సంపాదన అంతా ముందు సెంటర్లకి ఖర్చు పెడుతున్నావన్నా, దారపోస్తున్నావన్నా, దేహం పాడవుతుంది, బ్రతుకు పాడవుతుంది, కుటుంబ పతనమైపోతుందన్నా. నీ మేలు కోరి చెప్తున్నానన్నా, ఓ తమ్ముడుగా చెప్తున్నానన్నా, మానేయన్నా, ముందుని మానేయన్నా, ఆల్కహాల్ని మానేసే. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి బ్రతకండి, కన్యత్వమును కాపాడుకోండి, ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి, ప్రభు కోసం బతకండి. యేసయ్య మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరంతలా ప్రేమించగలరు? ఎవరంతలా క్షమించగలరు? ఎవరంతలా మన్నించగలరు? ఎవరు అంత త్యాగం చేయగలరు? ఆ యేసును ఆయన చేశాడు ఆ త్యాగం. ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని వెతకండి, ఆయన కొరకు బ్రతకండి.